విస్తరణ ఆలస్యానికి కారణమేంటి? సామాజిక సమీకరణలు ఓవైపు, జిల్లాల ప్రాధాన్యత మరోవైపు. ఈ లెక్కలతో ప్రతి జిల్లాకు పదవుల్లో కనీస ప్రాతినిధ్యం కల్పించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత కూడా ఇంకా ఉమ్మడి జిల్లాలనే పరిగణలోకి తీసుకోవటం కంటే అన్ని జిల్లాల వారికి పదవులు ఇవ్వడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారా? మంత్రి పదవి నుంచి మొదలుకుని పార్లమెంట్ సెక్రటరీ వరకు అన్నింటిలో అందరికీ అవకాశం ఇవ్వబోతున్నారా? అసలు తెలంగాణలో పదవుల పంపకానికి సంబంధించి ఆఫ్ ద రికార్డ్ గా వినిపిస్తున్న లెక్కలేంటి? టీఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల కేటాయింపులపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత తెలంగాణలో 10 జిల్లాలు కాస్త 31 జిల్లాలయ్యాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మరో 2 జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేసీఆర్ వాటి ఏర్పాటుపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రతినిధులుగా పాల్గొనేందుకు వీలుగా ఉన్న అన్ని జిల్లాలకు పదవుల ద్వారా ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. జనవరి 26, ఆగస్టు 15 వంటి వేడుకల్లో పాల్గొనేందుకు, ఆ తరువాత ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ఆయా జిల్లాలలో లాంఛనంగా ప్రారంభించడానికి వీలుగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కరికైనా పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారంట గులాబీ బాస్. మంత్రివర్గ విస్తరణతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్లు ఇలా అన్ని పదవులను పరిగణలోకి తీసుకుని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా అవకాశం కల్పించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో ఆ అంశంపై చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాలలాగే పార్లమెంటరీ సెక్రటరీ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాక పార్లమెంటరీ సెక్రటరీ పదవులను కూడా లెక్కలోకి తీసుకుని పదవులను కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. గత కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదన్న విమర్శలు కూడా ఎదుర్కొన్న ప్రభుత్వం ఈసారి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారనే చర్చ కూడా ఉంది. వారికి పరిస్థితిని బట్టి మంత్రి పదవి లేదంటే పార్లమెంటు కార్యదర్శి పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. అవసరమైతే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఏదో ఒకటి మహిళలకు ఇస్తే ఎలా ఉంటుందన్న ఈక్వేషన్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోనే టీఆర్ఎస్ పార్టీని బలమైన ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత పదవుల కేటాయింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.